హలో గైస్, ఈ డాబాలో దొరికే మజ్జి కోసమైనా మళ్ళీ రావచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి అయితే చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది అనమాట. ఈ రోజు నేను ప్యూర్ వెజిటేరియన్ డాబాకి అయితే వచ్చాను. కాణిపాకం పట్నం హైవేలో ఉండే రాజస్థానీ డాబాకి అయితే వచ్చాను. ఇక్కడ పార్కింగ్ అయితే ఫుల్ గా ఉందన్నమాట. ఎన్ని కార్లు వచ్చినా హ్యాండిల్ చేయొచ్చు. లోపలికి వెళ్ళి కస్టమర్స్ చూద్దాము. అసలు సందే లేరనమాట. ర్యాండమ్ కస్టమర్స్ తో పాటు చిత్తూరు కాణిపాకం నుంచి వెజ్ తినడానికి అయితే వస్తారంట. ఇక్కడ వచ్చేసి మంచం మీద కూర్చొని కూడా ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము కర్రీలో వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము, 220 రూపీస్ కాస్ట్. నంచుకోవడానికి పన్నీర్ మంచూరియన్ అయితే ఆర్డర్ ఇచ్చాము, స్టార్టర్ 180 రూపీస్ కాస్ట్. ఇక్కడ సజ్జి రొట్టెలు కూడా దొరుకుతాయి అనమాట. వీటికి వచ్చేసి పుల్కాలు అయితే ఆర్డర్ ఇచ్చాము, 12 రూపీస్ ఒక పుల్కా అయితే. ఇంకా కర్రీ స్టార్టర్ అయితే టేబుల్ మీద ఉంది. ఫస్ట్ అలా పన్నీర్ పీస్ నోట్లో పెట్టుకున్నాను. నాన్ వెజ్ కి ఏమాత్రం తీసిపోదు అనమాట, టేస్ట్ అంత బాగుంది. దాని తర్వాత కర్రీ వడ్డించుకొని పుల్కాలో ఆనియన్ తో స్టఫ్ చేసుకుని తిన్నాను. స్వర్గంగా అనిపించింది. అసలు ఎందుకు చిత్తూరు కాణిపాకం నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తారా అనిపించింది. టేస్ట్లు అంత బాగున్నాయి. మా ఫ్రెండ్ కూడా బాగా నచ్చేసిందంట. సో ఫైనల్ ఇంత ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ దొరికే బటర్ మిల్క్ అయితే తాగండి, 20 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. బటర్ మిల్క్ కోసం అయితే మళ్ళీ కూడా రావచ్చు. లొకేషన్ వచ్చేసి పట్నం హైవేలో ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను. వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి.